నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। సంచలనం రేపిన వేటపాలెంలో వివాహిత మహిళ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు? హత్యకు దారితీసిన కారణాలే? వాచ్ ది స్టోరీ। సమయ పాలన నేటి విద్యుత్తో చిన్న సన్నకారు రైతుల అవస్థలు, రైతుల సమస్యలు పరిష్కరించాలని వైసీపీ రైతు విభాగ నేత రమణారెడ్డి। గంజాయి నియంత్రణపై రైల్వే శాఖ ప్రత్యేక నిఘా, ఉన్నతాధికారుల ఆదేశాలతో చీరాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల ఆకస్మిక తనిఖీలు। వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన మాణికల దీపిక, వేటగిరి ప్రమీల మిస్సింగ్ కేసు మిస్టరీ అసలు పోలీసులు ఎలా ఛేదించారు? పోలీసులు ఓ కేసు విచారణ చేపట్టిన క్రమంలో ఈ హత్య కేసు ఉదంతం వెలుగు చూసిందనే ప్రచారంలో నిజముందా? ఇంతకీ ఈ కేసులో పోలీసులు ఏమంటున్నారు? మహిళ హత్యకు దారితీసిన కారణాలేంటో చూద్దాం। వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన మాణికల దీపిక, వేమగిరి ప్రమిళ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు। లేకుంటే నిందితులు వేసిన స్కెచ్లకు ఈ కేసు మరో దృశ్యం సినిమాలా మిగిలిపోయేది। ఓ మాటలో చెప్పాలంటే చనిపోయింది ఎవరు, చంపింది ఎవరో, ఎందుకు హంతమొందించారో కూడా బాహ్య ప్రపంచానికి తెలిసేదే కాదు। నేరం చేసిన వారు ఎప్పటికైనా కటకటాలు లెక్కించాల్సిందే అనే కర్మ సిద్ధాంతం ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే। జూన్ 1వ తేదీన వేటపాలెం పోలీస్ స్టేషన్లో మాణికల దీపిక అలియాస్ వేటగిరి ప్రమీల 24 సంవత్సరాలు అనే అమ్మాయి ఒక నెల నుంచి కనబడటం లేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది। దీని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు అదే రోజు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది। ఈ సమయంలో 2వ తేదీన ఈ వేటపాలెం మండల పరిధిలోనే నాగవరపమ్మ దేవాలయ సమీపంలో ఒక డెడ్ బాడీ బయటపడింది అని చెప్పేసి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది। ఈ మిస్ అయిన అమ్మాయే ఈ అమ్మాయి ఉంటదని చెప్పేసి కోణంతో మేము దర్యాప్తు ప్రారంభించాము। దర్యాప్తు ప్రారంభించి మా దర్యాప్తులో కొంతమంది అనుమానితుల వివరాలు సేకరించడం జరిగింది। ఆ వివరాల ప్రకారం ఈ రోజు వాళ్ళని ఈగా వెంకటేశ్వరరావు అలాగే అతని బావమరిది సైకం నాగబాబు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేసే సమయంలో వాళ్ళు చెప్పడం జరిగింది, దీపిక అలియాస్ ప్రమీల అనే అమ్మాయిని 30వ తేదీన పోయిన నెల 30వ తేదీన కడవగుదురు రోడ్డులో మర్డర్ చేశామని చెప్పేసి చెప్పారు। దీనికి కారణం ఏంటంటే ఈగా వెంకటేశ్వరరావు యొక్క చెల్లెలిని నాగబాబు అనే అతను వివాహం చేసుకోవడం జరిగింది। కాకపోతే ఈ నాగబాబు గత కొంతకాలంగా ఈ మృతురాలు దీపికతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు। ఈ సాన్నిహిత్యంగా ఉండటంతో ఈ నాగేశ్వరరావు 2-3 సార్లు హెచ్చరించడం జరిగింది। అయినా సరే ఈ మృతురాలు నాగబాబుని తన భార్యని వదిలిపెట్టి తనను పెళ్లి చేసుకోమని చెప్పేసి గట్టిగా ఫోర్స్ చేసేటప్పటికి ఎన్నిసార్లు చెప్పినా గానీ తన పద్ధతి మార్చుకోబోయేటప్పటికి ఈమెని అడ్డు తొలగించుకుందాం అన్న ఉద్దేశంతో వీళ్ళు 30వ తేదీన ఆ అమ్మాయికి మందు తాగే అలవాటు ఉంది, ఆమెని కడవకుదురు రోడ్డు వద్దకు తీసుకొచ్చేసి వీళ్ళు ఆమెని నువ్వు నీ పద్ధతి మార్చుకోమని చెప్పినా గానీ ఆమె ఒప్పుకోకుండా మీ బండారం కూడా బయటపడతాను, మీరు ఏమేం చేస్తున్నారో బయటపడతానని చెప్పేసి వీళ్ళనే గట్టిగా మాట్లాడేటప్పటికి కోపంతో బీరు బాటిల్తో ఆమె తల మీద కొట్టడం జరిగింది। ఆ తల మీద దెబ్బ తగిలింది। ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళంగానే ఈమె ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి ఆ అమ్మాయిని గొంతు పిసికి తర్వాత ఆ అమ్మాయి యొక్క చున్నీతో మెడకి వేసి ఉరివేసి అక్కడే చంపి ఆ అమ్మాయి చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఆ అమ్మాయిని అక్కడే పూడ్చిపెట్టాలని ప్రయత్నం చేశారు। కానీ అక్కడ ఎటువంటి పరికరం లేక తవ్వి పూడ్చిపెడతామన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి పరికరం లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక ఫ్లెక్సీని తీసుకుని ఆ అమ్మాయిని చుట్టేసి దాంట్లో శవాన్ని చుట్టేసి ఆమె ఉన్న బట్టల్ని దానికి కట్టేసి మోటార్ బైక్ మీద మధ్యలో కూర్చోబెట్టుకుని నాగవరపమ్మ ఆ టెంపుల్ సమీపంలో ఉన్న ఇంటీరియర్ ప్లేస్ లో తీసుకెళ్లి అక్కడ ఒక గుంట తవ్వేసి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది। అసలు ప్రమీల హత్య కేసు ఎలా వెలుగులోకి వచ్చిందంటే, వేటపాలెం మండలం పందిలపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పద కేసు కింద నమోదు చేసి విచారణ చేపట్టారు। ఈ క్రమంలోనే కొందరు అనుమానితులను విచారణ జరుపుతున్న క్రమంలో అనూహ్యంగా నిందితుడు ఆ మహిళ హత్య తనకు సంబంధం లేదని, తను చేసిన హత్య వేరొకటని పోలీసులకు చెప్పారు। దీంతో పోలీసులు మొదట కొంత షాక్ అయినప్పటికీ వెంటనే నిందితుడు చెప్పే సంఘటనా స్థలానికి వెళ్లి ఆయా పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించారు। దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన మాణికల దీపిక, వేటగిరి ప్రమీల హత్య కేసు బాహ్య ప్రపంచానికి బహిర్గతమైంది। పూడ్చిపెట్టిన తర్వాత ఈ చిన్నగా ఎప్పటికైనా ఈ విషయం బయటపడిన ఉద్దేశంతో ఈగా వెంకటేశ్వరరావు అప్పుడు దాకా వేటపాలెంలోనే ఉండేవాడు। ఒక వారం 10 రోజుల క్రితం నుంచి అతను ఇక్కడి నుంచి
వెళ్ళిపోయాడు. అతని నేటివ్ ప్లేస్ నిజాంపట్నం. ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉండటం జరిగింది. ఈ లోపు ఈ రెండవ బాడీ బయటపడగానే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ శవము అదే మేము చెప్పిన శవమే బయటపడింది అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు పరారీకి అయ్యారు. మనం ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము పూడ్చిపెట్టాము అని చెప్పేసి అన్నారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ బాడీ దొరికిన ప్లేస్, మొదటి బాడీ దొరికిన ప్లేస్ కాకుండా రెండవ బాడీ కొద్దిగా లోపలికి ఉంది, పూడ్చిపెట్టడం ఉంది, దాన్ని అట్లాగే ఉంది. అంటే ఇది వేరే మనిషి ఇక్కడ ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో, అంటే వేరే మృతదేహం ఉంది అనే ఉద్దేశంతో మేము ఈ రోజు వేటపాలెం తహసీల్దార్ గారి సమక్షంలో బాడీని ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. ఎగ్జ్యూమ్ చేసినప్పుడు మిస్సింగ్ కేసులో ఎవరైతే ఈ ప్రమీల అనే అమ్మాయి ఉందో ఆమె యొక్క శవం బయటపడింది. తర్వాత దీని మీద మనం ఆ ఉమెన్ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి తర్వాత ఆ ముద్దాయిల్ని ప్రశ్నించినప్పుడు ఈ చంపిన తర్వాత మృతదేహం దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క సెల్ ఫోన్ ని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. అట్లాగే మోటార్ సైకిల్, సెల్ ఫోను, తర్వాత పాతి పెట్టడానికి ఉపయోగించిన పారని కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ కేసులో నిందితులపై పోలీసులకు అనుమానం ఎలా వచ్చింది? పోలీసులు కేసును ఎలా ఛేదించారు? గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన కేసులో స్థానికంగా పోలీసులు కొందరు అనుమానితులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో ప్రమీల హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఈగ వెంకటేశ్వరరావు కొద్ది రోజులుగా ఊర్లో ఉండడం లేదు. అందులోనూ ఎక్కడుంటున్నారనే సమాచారం కూడా లేకుండా తిరుగుతున్నాడు. ఇక మరీ ముఖ్యంగా రోజుకో ఊరు, రోజుకో సిమ్ వాడుతున్నాడు. ఫోన్ మాట్లాడిన వెంటనే సిమ్ మార్చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలో నిందితుడిపై పోలీసులకు మరింతగా అనుమానం బలపడింది. ఇక అత్యంత కష్టం మీద పోలీసులు నిందితుని చాకచక్యంగా బలపన్ని మరీ పట్టుకున్నారు. ఇక విచారణలో తమదైన శైలిలో చేసిన పోలీసులకు వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగా ఓ కేసులో విచారణ చేస్తే మరో హత్య కేసు ఉదంతం బయటపడింది. పేరు మాణిక్ల వెంకటలక్ష్మి సార్. ఇట్లా మిస్ అయిన అమ్మాయి మా తోడుకోవాలి సార్, మాణిక్ల ప్రమీల అమ్మాయి అయితే మేలో 6వ తారీఖున మిస్ అయిపోయింది సార్. తిరునాళ్ళకి తోటపాలెం అట్లా తిరుగుతా ఉందని మేము ఎక్కడన్నా వేరే చోట వేరే అబ్బాయిని చేసుకొని ఉందని అనుకున్నాం. గుడికాడ నుంచి ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళిపోయింది సార్. ఇంకా ఆ ఫోన్ రావటమే ఇంకా అమ్మాయి కంటికి కాని రాకుండా మిస్ అయిపోయింది. ఉందిలే అనుకుంటా ఉన్నాం. ఇట్లా కాలనీ అంతా పుకార్లు లేచిపోతుంది, పలానా ప్రమీలని చంపేశారు అని ఒక అమ్మ నోటుకుండా ఇంకొక అమ్మకి అట్లా పాగేసరికి మేము ఏటపాలెం పంచాయతీ పని చేస్తాం సార్. అక్కడికి తెలిసింది సార్ మాకు. వీళ్ళేంది మాకు తెలియకుండా వీళ్ళకి అట్లా తెలిసిందని మేము కూడా నమ్మకుండా అట్లాగే ఏంది చనిపోయింది అంటారు, ఎక్కడో ఒక చోట పెళ్లి చేసుకుని ఉందని అనుకున్నాం. ఇది పోయిన శనివారానికి ఏ తారీఖు తెలియదు కానీ సార్ తెలిసింది. ఇంకా ఇది ఏందో ఎక్కువైపోతుంది అత్తయ్య, మనం వెళ్ళి అమ్మాయి ఫోటో తీసుకొని మనం మిస్సింగ్ కేసు కింద పెడతామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. పోలీసులకి ఇట్లా జరిగింది మొత్తం చెప్పాం. అమ్మ మీకు ఎవరి మీద అనుమానం ఉందా అన్నాడు. ఆ 2 వ్యక్తుల మీద అనుమానం ఉంది సార్, ఆడవాళ్ళు సార్ వాళ్ళు అన్న. ఇప్పుడు వాళ్ళ గుండె ఈ అమ్మాయి ఇట్లా తెలిసింది సార్ మాకు అని చెప్తే, ఎవరమ్మ అంటే ఇట్లా రావులమ్మ, వాళ్ళ చెల్లెలు లక్ష్మి, వాళ్ళ అమ్మ నాగమణి, వాళ్ళ ముగ్గురు ద్వారా మాకు అనుమానం వస్తుంది సార్ అన్న. ఇంకెవరి మీద ఉందనంటే ఉంది సార్. ఇటు రైలు కట్ట సంఘంలో ఇట్లా జరిగినాక ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయాడు ముద్దాయి చేసిన అబ్బాయి. వాడు ఇట్లా సడన్ గా ఇల్లు అమ్ముకొని ఎందుకు వెళ్ళాడు, మాకు కొద్దిగా అనుమానం వచ్చి మీకు ఇట్లా కేసు పెట్టాం సార్ అని. సరే అమ్మా అని చెప్పి డీటెయిల్ ఫోన్ నంబర్లు మొత్తం తీసుకున్నారు. ముద్దాయిలు దొరికేసరికి నిజం మొత్తం ముద్దాయిలు ఇట్లా మేము ఇక్కడ మర్డర్ చేసాము, చేసింది మేమే అని చెప్పి వాళ్ళే తీసుకొచ్చి ఒప్పుకున్నారు. చేసిన స్థలం కూడా వాళ్ళే చేశారు. మాకు ఇప్పటి వరకు ఏటపాలెం ఎస్ఐ మంచి న్యాయమే చేశాడు. మా కోసం నిద్ర ఆగ్రహాలు మానేసి అన్నం తిప్పలు ఏం తినకుండా మా కోసం మంచి న్యాయమే చేశాడు. ఇదే శిక్షణ ఏ ఆడపిల్లకి జరగకుండా వాళ్ళని వదలకుండా కట్టించాలి సార్. మాణికల దీపిక వేటగిరి ప్రమీల కనిపించకుండా పోయిన మహిళ కేసులో ఒక్కరు కాదు 2 ముద్దాయిలు పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ మోయిన్ కేసు తాలూకా వివరాలు వెల్లడించారు. ఇదే క్రమంలో వివాహేతర సంబంధమై హత్యకు దారి తీసినట్లుగా విచారణ స్పష్టమైనట్టు ఆయన తెలిపారు. రామన్నపేట పంచాయతీ వినాయకపురంలో నివాసం ఉండే మృతురాలు ప్రమీల భర్త మరణంతో కొంత చెడుదారి పట్టిందన్నారు. ఈ క్రమంలోనే నిందితుల్లో ఒకరైన ఈగ వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం సైతం ఉందన్నారు. నిందితుడు ఈగ వెంకటేశ్వరరావుకు స్వయాన బావమరిదైన మరో నిందితుడు సైకం హరిబాబు తన చెల్లెలి భర్త అయినటువంటి బావ వెంకటేశ్వరరావుతో మృతురాలు చనువుగా ఉండడాన్ని భరించలేకపోయాడన్నారు. ఇదే క్రమంలో నిందితుడు ఈగ వెంకటేశ్వరరావును మృతురాలు ప్రమీల పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో పెద్దల ముందు పెడతానని పలుమార్లు ఒత్తిడి తెచ్చింది. ఇక ఈ క్రమంలో నిందితులిద్దరూ ఓ ప్రణాళిక ప్రకారం మృతురాలు ప్రమీలను పందిలపల్లి తిమ్మసముద్రం రోడ్డు సమీపంలో శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. ముగ్గురు మద్యం సేవించారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం మృతురాలు ప్రమీలను 2 నిందితులు గొడవ పెట్టుకుని బీరు బాటిల్తో తలపై కొట్టి ఆమె చున్నీతోనే హత్య చేశారు. ఇక ఆపై అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై తెచ్చి రామన్నపేట న్యూ రోసయ్య కాలనీ శివారు ప్రాంతాల్లో మామిడి తోటల్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మృతురాలి అత్త ఫిర్యాదుతో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విచారణలో కేసును హత్య కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలోనే హత్యకు గురైన ప్రమీల మృతదేహాన్ని నిందితులు పూడ్చిపెట్టిన చోటే మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా పోస్ట్ మార్టం పూర్తి చేశారు.
ఇదే క్రమంలో పోలీసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ ను సైతం సేకరించారు. సమీపంలో మరో గుర్తు తెలియని మహిళ కేసు విచారణ చేపట్టిన పోలీసులు అనుకోని విధంగా ఈ కేసును ఛేదించడం గమనార్హం. అమ్మాయి మా కోడలు అమ్మాయి పేరేమో దీపిక. ఫస్ట్ దీపిక అని పిలుస్తారు అమ్మాయిని. మాణికల దీపిక. అమ్మాయి ముద్దుగా మేము ప్రేమేళ అని పిలుస్తాము. ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పి వెళ్ళారు. పిల్ల ఏడుందా అని మేము తేలినా కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు ఆశకి చెప్పాలి. తర్వాత నేను ఒక అనుమానం వచ్చింది, ఈ అమ్మాయి ఒక అమ్మాయితో సామాసం చేస్తుంది కదా, ఆ అమ్మాయిని అడిగితే మంది తిరునాళ్ళలో చూశాను మీ అమ్మాయిని అని అంది. తర్వాత మళ్ళీ నేను వెళ్ళా, మా అమ్మాయి ఏడుందో ఏందని ఎంక్వైరీ చేస్తానికి వెళ్తే ఆ అమ్మాయి లేదు, పారిపోయింది. వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని పట్టుకుంటే మీ కోడల్ని మా అక్కయ్య దగ్గరుండి ఇట్లా చంపారు పలానోళ్ళని వాళ్ళు చెప్పుకొచ్చారు. చెప్పు రాగానే నేనేం చేశాను, సార్ కాడికి వెళ్ళా, కేసు పెట్టా. సార్ మా పిల్లని రకంగా కనపట్లేదు సారు, వాళ్ళని ఎక్కితుల మధ్య అట్లా చెప్పారు సార్, వాళ్ళని పిలిపించి అడగమని చెప్పా. వాళ్ళు పిలిపించి ఎస్ఐ గారు చర్యలు తీసుకున్నారు. ఆ పిల్ల వెళ్ళిపోయి అంతకుముందు 2 వారాలు అవుతుందంట. తర్వాత మా అక్కడికి వచ్చినాక తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. అక్కడి నుంచి నేను నందపాడు కానీ, గుంటూరు కానీ, తెనాలు కానీ మొత్తాన్ని అడిగా. తిరణాల్లో ఏడాడు తిరుగుతుందని నేను అందరిని అడిగితే ఎక్కడ రాలేదు మీ అమ్మాయి. అక్కడి నుంచి దేలాడుతూనే ఉన్నాం కానీ కనపట్లే అమ్మాయి. నాకు అనుమానం వచ్చి నేను వెళ్ళి అడిగితే అట్లా చెప్పుకొచ్చారు. తర్వాత నేను కేసు పెట్టినాక 4 రోజులకే అక్కడ బాడీ తెలిసింది. ఆ బాడీ మాదేమనుకొని వెళ్ళాం. ఆ బాడీ తెల ముద్దాయిలను పట్టుకున్నారు. ముద్దాయిలు కూడా బాడీ తెలిసింది. ఎస్ఐ గారు మాకు న్యాయం చేస్తానన్నాడు. లేదు చచ్చిపోయింది సార్. వాళ్ళు మనకి చెప్పలేదు సార్. ఆ అమ్మాయిని మధ్య చంపేసిన ఊసి తెలిసింది. బాడీ మధ్య చూపించారు మాకు. ఇప్పుడు మా అమ్మాయి తెలిసిందంటే వెంకటేశ్వరు సైకం నాగరాజు అంట. మాకు ఆ బిడ్డని ఎక్కడైతే చేశారో అంతకంటే వాళ్ళు శిక్షించమని అడుగుతున్నాం సార్. మేము కోరుతుంది అది. మా బిడ్డని ఎంత శిక్షించి చేశారో అంత చేయమని అంటున్నాం అయ్యా. మాకు న్యాయం చేయమని అంటున్నాం అయ్యా. అది అయితే హత్యకు గురైన మాణికల దీపిగా వేటగిరి ప్రమీల బంధువులు, కుటుంబ సభ్యులు ఆమె మృతితో కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలికి ఓ అబ్బాయి, అమ్మాయి, 2 పిల్లలకి తమ తల్లికి ఏమైందో కూడా తెలియని పరిస్థితి. కనీసం తెలుసుకునేంత వయసు కూడా లేకపోవటం చూపర్లను కంటతడి పెట్టించింది. చీరాల మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక నేలలో ఉద్యానవన పంటలు సాగు చేసి తద్వారా జీవనోపాధి పొందే రైతుల సమస్యలపై నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలపై ఆరా తీశారు. నియోజకవర్గంలో ఉద్యానవన పంటలు, ఇతర పంటలు సాగు చేసే చిన్న సన్నకారు రైతులకు సక్రమంగా విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి అన్నారు. చీరాల మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక నేలలో ఉద్యానవన పంటలు సాగు చేసి తద్వారా జీవనోపాధి పొందే రైతుల సమస్యలపై నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంతో రైతులకు సక్రమంగా విద్యుత్ అందించడం ద్వారా పంటల సాగు బాగుండేవన్నారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం రైతులకు విద్యుత్ అందించడంలో విఫలమైందన్నారు. సత్ఫలితంగా గ్రామాల్లో రైతులు సకాలంలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. నియోజకవర్గాన్ని అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇదే తరహాలో ఉందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన సమయంలో విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మరి తెలుసుకోవడం రావడం జరిగింది. మరి పందిళ్ళపల్లి నుంచి కావురువారిపల్లి వరకు అందరూ వ్యవసాయ కరెంటు మీద ఆధారపడి మరి పంటలు పండిస్తున్నారు. మరి ఎండాకాలమైనా సరే వేరుశెనగ పంటని, కాయగూరలు అన్నీ కూడా పండిస్తూ ఉంటారు రైతులు. కానీ గత ప్రభుత్వంలో కరెంటు ఉదయాన్నే 6 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ఉండేది. రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైర్లు వాడకుండా నీళ్లు పెట్టుకుని ఇబ్బంది లేకుండా ఉండేవాళ్ళు. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని 9 గంటల నుంచి చేయటం మొదలుపెట్టారు. మరి 9 గంటల నుంచి కరెంట్ ఇవ్వటం వలన రైతులు ఇసుక నేల కాబట్టి వేయలేక పైర్లు వాడిపోతున్నాయి. మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండల్లో. మరి ఆ విధంగా కరెంట్ ఇవ్వటం అనేది చాలా బాధాకరం. రైతులను ఇబ్బంది పెట్టడం అనేది ధర్మం కాదు. మన నినాదం ఒకటే, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్ అనే నినాదంతో ఇండియా మొత్తం ఉంది. మరి ముందు సైనికులు, తర్వాత రైతులు అనేటువంటి ప్రాధాన్యం ఉంది. మరి అలాంటి రైతులు ప్రాధాన్యం అనేది లేకుండా మరి రైతుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, వారి పైర్లు ఎండిపోవడం అనేది ధర్మం కాదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాల రైల్వే స్టేషన్ సముదాయంలో చీరాల రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ కొండయ్య సిబ్బందితో కలిసి గంజాయి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రయాణికుల వద్ద అలాగే పార్సిల్ వంటి అన్నింటా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గంజాయి నియంత్రణ చర్యల్లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ సముదాయంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్టు చీరాల జీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కొండయ్య అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాల రైల్వే స్టేషన్ సముదాయంలో చీరాల రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ కొండయ్య సిబ్బందితో కలిసి గంజాయి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రత్యేక రైడ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రయాణికుల వద్ద అలాగే పార్సిల్ వంటి అన్నింటా ఆకస్మికంగా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరి ముఖ్యంగా రైళ్లలోనూ ప్లాట్ఫారం వెయిటింగ్ హాల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం బాపట్ల జిల్లా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరం వేదికగా పౌర్ణమి రోజున మరకత శివలింగం అభిషేకం సాగర హారతి కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతినిధులు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో చీరాల మండల పరిధిలో వాడరేవు సముద్ర తీరం వేదికగా ప్రతి నెల పౌర్ణమి రోజున మరకత శివలింగం అభిషేకం సాగర హారతి కార్యక్రమాలు విధిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలు నిర్వహించనున్నట్టుగా హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు తరలిరావాలని పిలుపునిచ్చారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకొస్తూ ఉండడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఉన్న 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 88,257 మంది భక్తులు దర్శించుకోగా 45,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్లు వచ్చాయని తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన డిఎస్సి పరీక్షలకు ఉదయం 220 మంది అభ్యర్థులకు గాను 210 మంది హాజరు కాగా మధ్యాహ్నం 220 మంది అభ్యర్థులకు గాను 189 మంది హాజరవ్వడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు అబ్జర్వర్లుగా చీరాల ఎంఈఓ వ్యవహరించాలన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఈ డిఎస్సి పరీక్షలు సెయింట్ ఆన్స్ పరీక్షా కేంద్రంలో జూన్ 29 వరకు కొనసాగుతాయని తెలిపారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన స్పష్టం చేశారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఓవైపు ఎండలు మరోవైపు వానలు. తెలుగు రాష్ట్రాల్లో చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ వాయువ్య దిశల గాలులు వీస్తున్నాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుని మిత్రులిద్దరూ శత్రువులుగా మారిన క్రమంలో మస్క్ కొత్త పార్టీకి శ్రీకారం చుడతారనే ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని మస్క్ ద అమెరికా పార్టీ అనే పార్టీ ఏర్పాటు గురించి ఎక్స్ లో సూచనప్రాయంగా వెల్లడించారు. దీనిపై ఆయన ఇప్పటికే సామాజిక మాధ్యమంలో అభిప్రాయ సేకరణ కూడా జరిపారు. గత 11 సంవత్సరాలుగా దేశంలో మహిళా హోదా సాధికారతను దగ్గర నుంచి చూసింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొదలైన ఈ సంక్షేమ చర్యలు ఇప్పుడు యావత్ దేశమంతా ఉద్యమంగా దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను కేంద్ర బిందువుగా ఉంచే విప్లవంగా మారింది. ఈ విధానం మహిళా అభివృద్ధి నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధిగా మారింది. మహిళలను లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా నాయకులుగా, ఆవిష్కర్తలుగా, నిర్ణయ అధికారులుగా సాధికారత కల్పిస్తోంది. ఇదిలా ఉంటే మహిళా సాధికారతపై ప్రధాని మోదీ తాజాగా ట్వీట్ చేశారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటూ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ మరోసారి హెచ్చరించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన దగ్గర రిపోర్ట్ ఉందన్న ఆయన సంక్షేమమే ఎజెండాగా జనాల్లోకి వెళ్తే అద్భుత భవిష్యత్తు ఉంటుందన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఓటేసిన ప్రజల సంక్షేమమే ముద్దంటూ ఎమ్మెల్యేలను మరోసారి హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయొద్దు, కాదు కూడదని దారి తప్పితే కోరడ తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన హెచ్చరికలతో పాటు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాదు ప్రతి 6 నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తానన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతీయ ఎలక్ట్రిక్ వాహన స్టార్టప్ మ్యాటర్ తన తొలి ఉత్పత్తి ఏరాపై అద్భుత ప్రయోజనాలు ప్రకటించింది. మ్యాటర్ ఏరా ఈవీ బైక్ 5,000, 5,000 ప్లస్ అనే 2 వేరియంట్లు లభిస్తోంది. వీటి ధర 1.74 లక్షలు, 1.84 లక్షలుగా ఉన్నాయి. మిషన్ ఎక్స్చేంజ్ అంటే స్మోక్ టు క్లీన్ ఫ్యూచర్, ఫ్యూయల్ టు ఛార్జ్ పథకం కింద కస్టమర్లు తమ ప్రస్తుత పెట్రోల్ 2 వీలర్ లేదా 4 వీలర్ కు ఎక్స్చేంజ్ విలువను క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా లేదా సందర్శించడం ద్వారా తక్షణమే తనిఖీ చేయొచ్చని ద్విచక్ర వాహన తయారీదారు పేర్కొన్నారు.
భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ క్రికెట్ లో 50 వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బుమ్రా ఇంగ్లాండ్ లో ముఖ్యంగా వారి సొంత గడ్డపై నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ పిచ్ లో స్విమ్ ను అద్భుతంగా ఉపయోగించుకునే సామర్థ్యం బుమ్రాకు ఉంది. అతని విభిన్న రకాల బంతులు, యార్కర్లు, స్లో బంతులు, నిప్పులు చిరిగే పేస్ తో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లను కూడా ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రా అనేక సార్లు పెవిలియన్ కు పంపించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంచలనం రేపిన వేటపాలెంలో వివాహిత మహిళ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు? హత్యకు దారితీసిన కారణాలే? వాచ్ ది స్టోరీ. సమయపాలన నేటి విద్యుత్తో చిన్న సన్నకారు రైతుల అవస్థలు. రైతుల సమస్యలు పరిష్కరించాలని వైసీపీ రైతు విభాగ నేత రమణారెడ్డి. గంజాయి నియంత్రణపై రైల్వే శాఖ ప్రత్యేక నిఘా. ఉన్నతాధికారుల ఆదేశాలతో చీరాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల ఆకస్మిక తనిఖీలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.